ఏం సినిమారా బాబు, తల కొట్టేసింది. వీడు ఏం సైకోరా బాబు. ఇలాంటి సైకో నా కొడుకులు కూడా ఉంటారా? వాడు అమ్మా నాన్నలను చంపుకున్నాడు, మళ్ళీ 9 మంది అమ్మాయిలను చంపుకున్నాడు, తర్వాత కట్టుకున్న భార్యను చంపుకున్నాడు. అసలు డైరెక్టర్ మనకి ఏం చెప్పాలనుకున్నాడు? అసలు ఏం చెప్పాడు? నా చిప్ప దొబ్బింది. కథ ఏంటంటే, ఒక సైకో కిల్లర్ ఉంటాడు. వాడు సినిమా కాదు 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 షార్ట్ ఫిలిం ఆడిషన్ అని చెప్పి అమ్మాయిలను చంపేస్తూ ఉంటాడు. వాడు మళ్ళీ రియలైజ్ అయ్యి పోలీసులకు సరెండర్ అవుతాడు. వాడు పోలీసులకు దొరికిన తర్వాత ఇంట్రాగేషన్లో అమ్మా నాన్నని కూడా చంపేసుకుంటాడు అని చెప్తాడు. చంపేసినా అని చెప్తాడు. ఆ తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు అలా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అప్పుడు వాడికి పిచ్చి లేచి నేను మా అమ్మా నాన్నని చంపేశానని చెప్తాడు. ఆ తర్వాత తను మళ్ళీ పోలీసులకు చెప్తుంది అని వాడే ఊహించుకొని తనను హింసిస్తూ ఉంటాడు. తను మాత్రం వాడిని పూర్తిగా నమ్ముతుంది, కానీ వాడు నమ్మడు. ఆ తర్వాత ఏం జరిగిందో అనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్టయితే లేదా చూసినట్టయితే ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్టర్ మిథున్ గారు స్టోరీని రాసుకున్నారు, కానీ అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నాడో నాకు తెలిసి అతను కూడా క్లారిటీ లేనట్టుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూసేయండి.